హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సండే. ఎవ్రీ సండే మనం గ్రామర్ టాపిక్ని కవర్ చేస్తాం కాబట్టి ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్ కండిషనల్స్. దాన్ని మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కండిషనల్స్ అనేవి కమ్యూనికేషన్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అసలు కండిషనల్స్ అంటే ఏంటి? కండిషనల్స్ కూడా సెంటెన్సెస్, అవి కూడా అందులో 2 పార్ట్స్ ఉంటుంది ఆ సెంటెన్స్లో. ఒకటి ఇఫ్తో ఉన్న సెంటెన్సు, దట్ మీన్స్ క్లాజ్ అని చెప్పాలి, బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ సెంటెన్స్. నెక్స్ట్ ది మెయిన్ క్లాజ్, అంటే ఇలా అయితే అలా జరుగుతుంది, ఇలా జరిగి ఉన్నట్లయితే అలా జరగడానికి అవకాశం ఉంది అని మనం రియల్ లైఫ్లో మాట్లాడుకుంటాం కదా. ఆ ఇఫ్ అనే దాన్ని మనం హైపోథెటికల్కి, రియల్ కండిషన్కి యూజ్ చేసుకోవచ్చు. హైపోథెటికల్ అంటే ఏంటి అంటే రియాలిటీకి దూరంగా ఉంది, అంటే మనం ఊహాత్మకంగా ఉంటుందని. అదే రియల్ అంటే రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా యూజ్ చేస్తాం అంటే, ఇఫ్ ఇట్ రైన్స్ ఐ విల్ స్టే హోమ్. వర్షం పడితే నేను ఇంట్లో ఉంటాను. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నేను కనుక రిచ్ అయినట్టయితే నేను వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసి ఉండేవాడిని. ఇలాగనమాట. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ కండిషనల్స్ ఉన్నాయి. ఈ కండిషనల్స్ అన్నిటిని గుర్తుంచుకోవడానికి వాటిని కేటగిరైజ్, టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జీరో కండిషనల్స్. దీన్ని జనరల్ ట్రూత్స్ కోసం యూజ్ చేయాలి. జీరో కండిషనల్స్ని అంటే ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇంకా అవి ఎప్పటికీ ట్రూత్. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ మనకి అవి ఫ్యాక్టే. ఇంకా అలాంటప్పుడు ఇది వాడాలి. దాని ఫామ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్. అంటే ఇఫ్ క్లాస్ కూడా ప్రెజెంట్ సింపులే, మెయిన్ క్లాస్ కూడా ప్రెజెంట్ సింపులే అవుతుంది. మళ్ళీ ప్రెజెంట్ సింపుల్ అంటే ఏంటి అంటే మనకి గ్రామర్లో టెన్సెస్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది కదా. ఆ గ్రామర్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో మనకి టెన్సెస్ ఉన్నాయి, అక్కడ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది టెన్సెస్ గురించి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ హీట్ వాటర్ 200 degrees centigrade ఇట్ బాయిల్స్. మనం 100 degrees centigrade వరకు కనుక వాటర్ని వేడి చేస్తే అది బాయిల్ అవుతుంది. అది నిజం. అది అంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో 100 degrees centigrade. మనం సైన్స్లో వాటిలో చదువుంటాం చిన్నప్పుడు. ఇఫ్ ఇట్ రైన్స్ ద గ్రౌండ్ గెట్స్ వెట్. వర్షం పడితే సో గ్రౌండ్ తడిచిపోతుంది. అది కూడా ఫ్యాక్టే కదా. ఇలా ఫ్యాక్ట్స్ని చెప్పడానికి మనం జీరో కండిషనల్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఫస్ట్ కండిషనల్. దాని ఫామ్ ఎలా ఉంటుంది? ఇఫ్ ప్రెజెంట్ సింపుల్ విల్ ప్లస్ బేస్ ఫామ్. బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అంటే ఏంటి అంటే V1 అనమాట. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి, V1ని బేస్ వెర్బ్ అంటారు. సో అంటే సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం దాన్ని. దేనికి యూజ్ చేయాలి? రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్కి యూజ్ చేయాలి. అంటే ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్ అంటే వీళ్ళు వాడుతున్నాం అంటే అది ఫ్యూచర్లోనే కదా, మనకి ఫ్యూచర్లో పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. నువ్వు కష్టపడి చదివితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది, పాసిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది కూడా అది. ఇఫ్ ఐ ఫినిష్ ఎర్లీ ఐ విల్ కాల్ యూ. నేను త్వరగా పూర్తి చేస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. అంటే ఏముంది, త్వరగా ఫినిష్ చేయకపోతే ఫోన్ చేయను అంటే కదా. సో అలా పాసిబిలిటీ ఉన్న రియల్ అండ్ పాసిబిలిటీ సిచ్యువేషన్స్ గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఈ ఫస్ట్ కండిషనల్ రియలిస్టిక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ స్టేట్మెంట్. సో అది చెప్తున్నా ఇక్కడ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఒకటి దానికి ఒక రీజన్ ఇలా జరిగితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పుకోవడానికి మనం ఫస్ట్ కండిషన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా గుర్తుంచుకోవచ్చు అనమాట దాన్ని. ఇలా మనం జీరో అండ్ ఫస్ట్కి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఉద్దేశంతో మనం గుర్తుంచుకుంటే మనకి క్లియర్గా గుర్తుంటుంది. నెక్స్ట్ సెకండ్ కండిషనల్, అన్రియల్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. దాని ఫామ్ ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ వుడ్ ప్లస్ బేస్ వెర్బ్ అంటే V1. బేస్ వెర్బ్ అంటే V1. అంటే అన్రియల్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అంటే అది రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది, అది జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే గతాన్ని మనం మార్చలేం కాబట్టి అది చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాన్ ద లాటరీ ఐ వుడ్ బై ఏ మ్యాన్షన్. నేను లాటరీ గెలుచుంటే నేను మ్యాన్షన్ కొని ఉండేవాడిని. సో అది గెలుచుంటే గతం, గెలవదు. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి దానికి వెళ్ళలేం, అది అన్రియల్ ఇంకా. సో ఇలాంటివి అనమాట. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలజైజ్. నేనే కనుక నువ్వైతే నేను అపాలజైజ్ అంటే క్షమించమని అడిగేవాడని. ఖచ్చితంగా నేను నువ్వయ్యే ఛాన్స్ అయితే లేదు కాబట్టి అక్కడ
జరగడానికి కూడా అవకాశం లేదు. సో, అదనమాట అన్‌రియాలిటీ. ఇందులో మనకి యాక్చువల్ జనరల్‌గా ఏంటంటే ఐ అనేది సింగులర్ అయినా వజ్ వాడకుండా మనం వర్ వాడాం. అకార్డింగ్ టు ద పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ అంటే ఏమంటే ఖచ్చితంగా సింగులర్‌కి వజ్ వాడాలి, ప్లూరల్‌కి వర్ వాడాలని నేర్చుకుంటాం కదా మనం. కానీ ఫార్మల్‌గా ఉండాలి అంటే ఏ సబ్జెక్ట్‌కైనా సరే వరే వాడండి. అది. సో, అదే ఫార్మల్‌గా ఉంటుంది అండ్ వైడ్‌లీ యాక్సెప్టెడ్ కూడా ఇది. ఈ విషయం గుర్తుంచుకోండి ఈ సెకండ్ కండిషన్‌లో. థర్డ్ కండిషనల్ అన్‌రియల్ పాస్ట్. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. సో, ఇఫ్‌ని పాస్ట్ పర్ఫెక్ట్‌తో వాడాలి అండ్ దానికి వచ్చే రిజల్ట్‌ని వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ దట్ మీన్స్ V3 వాడాలి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? మనకి అంటే జరిగే సిట్యుయేషన్స్ అసలు ఉండవు. హైపోథెటికల్ రిజల్ట్సే మొత్తం కూడా. అంటే గతాన్ని మనం మార్చలేము. కానీ మనం ఇమాజినేషన్‌తో మాట్లాడుతూ ఉంటాం అలాగా. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది టెస్ట్. నేను కష్టపడి చదివి ఉన్నట్లయితే నేను ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడిని. టెస్ట్ పాస్ అయి ఉండేవాడిని. అంటే అది అవ్వదు. ఎందుకంటే కష్టపడి చదివి ఉన్నట్లయితే గతం అది అయిపోయింది. ఇంకా వెనక్కెళ్ళి చదవడానికి అవకాశం లేదు మనకి. కాబట్టి అది హైపోథెటికలే. ఇఫ్ షీ హ్యాడ్ అరైవ్డ్ ఎర్లియర్ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. ఆమె గనక త్వరగా వచ్చినట్లయితే మనం ట్రైన్‌ని క్యాచ్ చేసి ఉండేవాళ్ళం. సో ఇవన్నీ అంటే రాలేదు. బట్ అలా జరుగున్నట్టయితే ఇలా జరగడానికి అవకాశం ఉంది. 2 కూడా గతమే ఇందులో. సో, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అంటే ఇమాజినేటింగ్ ఆల్టర్‌నేటివ్ అంటే ఇంకొకలాగా జరిగితే అనే ఒక మనకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా! అటువంటి సందర్భాల్లో మనం థర్డ్ కండిషనల్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ కండిషనల్స్. డిఫరెంట్ టైప్స్ అనమాట మనకి యూజ్ చేస్తూ ఉంటాం. టైప్ 1 చూసుకుందాం. పాస్ట్ కండిషన్, ప్రెజెంట్ రిజల్ట్. 2 టైప్స్ ఉంటాయి మనకి ఇందులో. పాస్ట్ కండిషన్, ప్రెజెంట్ రిజల్ట్. ప్రెజెంట్ కండిషన్, పాస్ట్ రిజల్ట్. ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఇఫ్ ఐ హాడ్ స్టడీడ్ మెడిసిన్ ఐ వుడ్ బి ఏ డాక్టర్ నౌ. నేను మెడిసిన్ చదివుంటే నేను ఇప్పుడు డాక్టర్ అయ్యేవాడిని. సో, ఛాన్స్ అయితే లేదు. టైప్ 2. ఇఫ్ ఐ వర్ మోర్ కేర్‌ఫుల్ ఐ వుడెంట్ హ్యావ్ లాస్ట్ మై వాలెట్ యెస్టర్‌డే. సో, నేను కేర్‌ఫుల్‌గా ఉన్నట్టయితే నేను నిన్న నా పర్స్ పోగొట్టుకునేవాడిని కాదు. అంటే పాస్ట్ కండిషన్, ప్రెజెంట్ రిజల్ట్. ప్రెజెంట్ కండిషన్, పాస్ట్ రిజల్ట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు టైప్ 2కి ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే ఏంటి పాస్ట్ రిజల్ట్ ఎలా వస్తుంది అనుకుంటే అంటే మనం ఆ పాస్ట్ దాన్ని రిగ్రెట్ అయ్యి ప్రెజెంట్‌గా అనుకుంటూ ఉంటాం అనమాట దాన్ని. అర్థం చేసుకోవాలి. పాస్ట్‌లో జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు రిగ్రెట్ అవుతాం. సో, అది అలా గుర్తుంచుకోవాలి మనం. సో, ఓకేనా. ఇవి మనకి ఉన్న టైప్స్ ఆఫ్ కండిషనల్స్. ఇవి మనకి కమ్యూనికేషన్‌లో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మిస్టేక్ లేకుండా గ్రామటికల్‌గా పర్ఫెక్ట్‌గా కమ్యూనికేట్ చేయాలంటే వీటిని ఫాలో చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇంకా చాలామంది మనకి చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. ఆ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేద్దాం ఇప్పుడు. టెన్సెస్‌ని మిక్స్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటే మనకి ఇఫ్ హీ వుడ్ గో ఐ విల్ గో టు తప్పది. ఇఫ్ హీ గోస్ ఐ విల్ గో టు ఇలా యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఆ వుడ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని కలిపి వాడుతుంటారు. ఎప్పుడు అలా వాడకూడదు అసల. అలాగే వుడ్‌ని మనం మర్చిపోయి సెకండ్‌కి థర్డ్ కండిషన్‌లో వుడ్‌ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇఫ్ ఐ యామ్ రిచ్ ఐ వుడ్ బై ఎ హౌస్. ఎప్పుడు కూడా అలా యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే ఐ వుడ్ వాడామో అప్పుడు అది ముందుది ఖచ్చితంగా పాస్ట్ సింపుల్‌లో ఉండాలి. ఇఫ్ ఐ వర్ రిచ్. సో, ఇఫ్ క్లాస్‌లో విల్ ఎప్పుడు యూజ్ చేయొద్దు అసలు. ఇఫ్ క్లాస్‌లో విల్ ఎప్పుడు యూజ్ చేయకూడదు, చెయ్యం కూడా. ఇఫ్ ఇట్ రైన్స్ అనే అనాలి. వి విల్ క్యాన్సిల్ ద పిక్నిక్. ఇఫ్ ఇట్ విల్ రైన్ అనకూడదు. ఇఫ్ ఇట్ రైన్స్ అనాలి. ఈ రూల్స్ ఇవే కండిషన్‌లో మనం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. మనకి ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఫార్మల్ స్పీకింగ్‌లో ఇలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. సో, ఇవి కండిషనల్స్. ఇవి మీకు పర్ఫెక్ట్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ అనిపిస్తే నన్ను అడగండి. నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో ఖచ్చితంగా నేను వాటికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీ డౌట్‌ని క్లారిఫై చేస్తాను. సో, దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.